తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి మహాబోధితిరై మహాపాపచోరే. ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ బిడిది చేసి పరమశివుణ్ణి పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనగా సూరపద్మం అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వారిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు 2 భాగములు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణం చెబుతోంది. తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు, అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులొలికే రూపంతోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామి విభూది ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో అంత శక్తివంతమై అంతటి సుందరమైన దివ్యక్షేత్రం మరెక్కడా లేదు. ఈ క్షేత్రం తమిళనాడులో తిరునెల్వేలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కానీ తిరుచెందూరులో ఒక్కచోట మాత్రమే స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూసి తీరాల్సిందే. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూరులో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది. ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు. ఆలయం వెలుపల కూర్చొని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం అయింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య స్వామి భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా మనల్ని మన వంశాలని పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి. అటువంటి వాటిలో నాగదోషం లేదా కాలసర్ప దోషం ఒకటి దీనికి కారణం. మనం తప్పు చేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతోంది. దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు సంతానము కలగకపోవటం, కుష్ఠరోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఎంత గొప్పదో శంకరులు సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు.